హాయ్ అండి. క్రిస్మస్, న్యూ ఇయర్ వచ్చేస్తుంది గదా! ఆంధ్ర వాళ్ళందరికీ, తెలంగాణ వాళ్ళందరికీ, వేరే దేశాల్లో ఉన్న మన తెలుగు వాళ్ళందరికీ క్రిస్మస్, న్యూ ఇయర్ శుభాకాంక్షలండి. ఇప్పుడు నేను కేక్ చేయబోతున్నాను. ఈ కేకు ఓవెన్ లేకుండా, బటర్ లేకుండా, నెయ్యి లేకోకుండా చేయబోతున్న బ్లెండర్ గూడా లేకోకుండా మామూలుగా చేసి చూపిస్తాను. అందరూ చేసుకునేలాగా అది ఎలా చేయాలో చూపిస్తాను. ఫస్ట్ ఒక కప్పు మైదా పిండి తీసుకోవాలి. ఏదైనా మీరు ఒక కప్పు తీసుకోండి. ఆ కప్పుతో మెజర్ చేసుకోండి. ఒక కప్పు మైదా పిండి, అరకప్పు పంచదార, పావు కప్పు శనగ నూనె కాకుండా మీకు రైస్ ఆయిల్ కానీ, సన్ఫ్లవర్ ఆయిల్ కానీ, ఇంకా వేరే ఆయిల్ ఏమైనా ఉంటే అవి వేసుకోండి. బేకింగ్ సోడా, బేకింగ్ పౌడరు, వెనిలా ఎసెన్స్ లేకపోయినా 2 యాలక్కాయలు చితగొట్టి వేసుకోండి. 3 కోడిగుడ్లు తీసుకున్నాను. ఇప్పుడు అది ఎలా చేయాలో చూపిస్తాను. ఈ కప్పు మైదా పిండి తీసుకోవాలి. ఏదో ఒకటి కప్పు తీసుకోండి. మీకు నచ్చింది కప్పు. ఎక్కువ కావాలంటే 2 కప్పులు తీసుకోండి. నేను ఒక కప్పు మైదా పిండి తీసుకున్నాను. జల్లించి తీసుకోండి. నేను జల్లించే తీసుకున్నాను. దీంట్లో బేకింగ్ పౌడరు, ఒక స్పూన్ తీసుకోండి. వంట సోడా హాఫ్ స్పూన్ తీసుకోండి. ఈ రెండు కలిసేలాగా కలుపుకోవాలి. కలుపుకొని ఇది పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు చిన్న జారు తీసుకోవాలి. ఈ చిన్న జారులో గుడ్లు పగలగొట్టేసుకోవాలి. నేను 3 గుడ్డలు తీసుకున్నాను. మీరు ఎక్కువ చేసుకునేవారైతే 6 గుడ్లు తీసుకోండి. మనకి ఇంట్లో దొరికే ఆయిల్ తోటే చేసేసుకోవచ్చు. శనగ నూనె పల్లీలు వాసన వస్తుంది కదా, రైస్ ఆయిల్ అయినా తీసుకోండి. ఇప్పుడు దీంట్లో ఈ పంచదార కూడా పోసేసుకోవాలి. అరకప్పు తీసుకున్నాను నేను. పావు కప్పు ఆయిల్. ఇప్పుడు రెండింటిని మిక్సీ పట్టుకోవాలి, మూడింటిని. ఇప్పుడు ఈ మిక్సీ పట్టుకున్న గుడ్లని ఇలా పట్టుకోవాలి. పంచదార అంతా కరిగిపోయేలాగా పట్టుకోవాలి. ఇలా పట్టుకోవాలి. దీంట్లో 2 డ్రాపులు వెనిల్లా ఎసెన్స్ వేసుకోవాలి. లేనివారు యాలక్కాయలు వేసుకోండి. ఇప్పుడు ఇది కప్పులో పిండిలో పోసేసుకోవాలి. గరిటతోనైనా కలుపుకోవచ్చు. ఇస్కర్ లేని వాళ్ళు గరిటతో కూడా కలుపుకోవచ్చు. ఈజీగా చేసేసుకోవచ్చు.
చిన్న గుడ్లు వేసినప్పుడు కొంచెం ఒక్కొక్కసారి గట్టిగా ఉంటుంది పిండి. 2 స్పూన్లు, 1 స్పూను పాలు పోసుకోండి. పెద్ద గుడ్లు అయితే ఒక్కోసారి సరిపోతాయి, ఒక్కొక్కసారి చిన్న గుడ్లు అయితే సరిపోవు. ఎక్కువ పలసగా ఉండకూడదు పిండి. ఇలా ఉంటే సరిపోతుంది. కొంచెం మీకు గట్టిగా ఉందనిపించినప్పుడు 1 స్పూను పాలు పోసుకోండి. ఒక స్పూన్ పోసినా ఇంకా గట్టిగా ఉందనుకోండి, ఇంకొక స్పూన్ పోసుకోండి. ఇలా ఉంటే సరిపోతుంది. నేను పెద్ద గుడ్లే తీసుకున్నాను, అందుకనే ఎక్కువ పాలు పట్టలేదు. మీరు చిన్న గుడ్లు తీసుకుంటే పాలు సాలకపోతే కొంచెం పోసుకోండి గట్టిగా ఉంటే. ఇలా ఉంటే సరిపోతుంది. ఇప్పుడు ఇసుక పోసుకొని ఒక పాత్ర, మందపాటి పాత్ర తీసుకోండి. ఇసుక పోసుకొని దీంట్లో ఒక స్టాండ్ వేసుకోండి. ఇసుక లేకపోయినా సాల్ట్ వేసుకోండి. సాల్ట్ కూడా లేకపోయినా ఉట్టి పాత్రలోనే ఈ స్టాండ్ వేసుకొని మూత పెట్టుకొని వేడి చేసుకోవాలి. ముందు వేడి చేస్తున్నాను నేను. ఇలా వేడి చేసుకోవాలి. ఇప్పుడు ఈ పాత్రకి ఒక ఆయిల్ రాసుకొని, ఆయిల్ అన్నా రాసుకోండి. తర్వాత మైదా పిండితో ఇదంతా పొడి పొడిగా వచ్చేలాగా తీసేసుకొని ఇలా రాసేసుకొని తర్వాత పొడి పిండిని తీసేయాలి. నేను బటర్ వేసాను, ఆయిల్ రాసి పేపర్ వేసాను, బటర్ పేపర్. మీ దగ్గర ఉంటే వేసుకోండి, లేకపోయినా పర్వాలేదు. పిండి వేసేసి ఆయిల్ రాసేసి పిండి వేసేసుకోండి. ఇప్పుడు ఈ పిండిని గిన్నెలో వేసేసుకోవాలి. మీ దగ్గర స్టీల్ అయినా ఉంటాయి కదా, స్టీల్ అయినా మందంగా ఉన్నాయి తీసుకోండి. ఇలా ఒకసారి చాకుతోనైనా పుల్లతోనైనా ఇలా ఒకసారి కలిపేలాగా కలుపుకోండి, లేకపోతే పెద్ద పెద్ద హోల్స్ పడతాయి. లోపల ఎయిర్ బబుల్స్ ఉంటాయి కదా. ఒకసారి ఇలా చాకుతోనైనా పిన్నుతోనైనా ఇలా కలపండి. కలిపి ఇప్పుడు ఇది పాత్రలో పెట్టుకోవాలి. ఇప్పుడు పాత్ర బాగా వేడై ఉంటుంది కదా, జాగ్రత్తగా ఇది ఇంట్లో పెట్టాలి. స్లోగా పాత్రలో పెట్టుకోండి. ఇప్పుడు మూత పెట్టేసి 30 నిమిషాల తర్వాత తీసి చూడండి. అప్పుడు ఉడకలేదనుకోండి, మళ్ళీ ఇంకొక 5 నిమిషాలు ఉంచండి. మాది గాజు మూతే కాబట్టి ఇలా చూస్తుంటే తెలుస్తుంది కాబట్టి మేము తీసే పని లేకుండా సరిపోతుంది. మీరు మామూలుగా ఏదైనా ప్లేట్ అయినా ఇంకా ఏవైనా పెద్ద పెద్దవి ఉంటాయి కదా, అవి పెట్టుకోండి. ఒక పెద్ద పాత్రలో పెట్టుకోండి. తర్వాత చూపిస్తాను. నేను స్టవ్ మీద పెట్టి 30 నిమిషాలు అయింది. 30 నిమిషాలకు ఇలా ఉడికింది. ఇంకొక 10 నిమిషాల నుంచి తీసేస్తాను. మీరు మూత గాలి బయటికి వెళ్ళకోకుండా చక్కగా సెట్ చేసుకోవాలి. నేను పెట్టింది ఇటంతా బయటికి వెళ్ళిపోతుంది, సరిగ్గా సెట్ అవ్వలేదు. పేపర్లు పెట్టాను, అలా కాకుండా చక్కగా సెట్ అయ్యేది పెట్టుకోండి, త్వరగా ఉడుకుతుంది. 45 మినిట్స్లో ఉడికిపోతుంది. 30 మినిట్స్కి ఇలా వచ్చింది. ఇంకొక 10 నిమిషాల నుంచి తీసేస్తాను నేను. కేకు అయిపోయింది. నాకు కరెక్ట్గా 45 మినిట్స్ పట్టింది. నాకు ఈ మూత సరిగ్గా సెట్ కాలేదు, అందుకనే వేడంతా బయటికి పోయింది. మీరు చక్కగా సెట్ అయ్యేది పెట్టుకోండి. ఇక తీసేస్తున్నా నేను. అదిగో ఇలా ఉడికింది. ఇంకా స్టవ్ ఆఫ్ చేస్తున్నా. తీసేస్తున్నాను. 10 నిమిషాలు ఆగిన తర్వాత, ఆరిన తర్వాత తీసుకోవాలి. ఇలా 10 నిమిషాలు ఆరిన తర్వాత చాకుతో దీన్ని వదిలించుకోవాలి. ఇలాగా గిన్నెకి అంటుకున్నదంతా వదిలించుకోవాలి.
ఇలా తీస్తూ ఇలా తీసుకోవాలి. కేక్‌ని ఇలా చేసుకోండి. బటర్ లేనివారు, ఓవెన్ లేనివారు, బ్లెండర్ లేనివారు ఇలా మామూలుగా మనం ఇంట్లో చేసుకునే ఆయిల్ తోటే ఇలా చేసుకోండి. ఈజీగా చేసుకోవచ్చు. అందరూ చేసుకోండి. క్రిస్మస్, న్యూ ఇయర్‌కి అందరూ కేకులు చేసుకోండి. కేక్‌ని ఇలా చేసుకోండి అందరూ. చాలా బాగా వస్తది. ఆయిల్‌తో సన్‌ఫ్లవర్ ఆయిల్‌తోనైనా, రైస్ ఆయిల్‌తోనైనా మీకున్న ఆయిల్‌తో ఏదుంటే అది చేసుకోండి. చాలా బాగా వస్తుంది. అందరికీ మరొకసారి క్రిస్మస్, న్యూ ఇయర్ శుభాకాంక్షలండి. ఉంటానండి. బాయ్ అండి.